హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్తగా ట్రై చేశాను. జీడి టమోటాలతో గుత్తొంకాయ కూర చేస్తున్నాను. ఆల్రెడీ చేశానండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావలసిన పదార్థాలు: చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 టేబుల్ స్పూన్ గసగసాలు, మిక్సీ పట్టుకోవడానికి 2 టమోటాలు, పండు టమోటాలు, ఎండు కొబ్బరి, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ, కారము, ధనియాల పొడి, పసుపు, అలాగే చెక్క, లవంగాలు. తరువాత మిక్సీలోనే నేను ఉప్పు కూడా వేసేస్తున్నానండి. అంతా ఇలాగా చింతపండు అంతా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న టమోటాలని ఇలా 4 వంకాయలాగా కోసుకోవాలి. 4 ముక్కలుగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత మనము అన్నిటినీ ఇలా మిక్సీ పట్టుకున్నామండి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకున్నాము. పెనంలోకి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఆవాలు వేసుకున్నాము. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అలాగే ఆవాలు చిట్లాక కరివేపాకు, ఉల్లిపాయ వేసుకున్నాం. ఉల్లిపాయ బాగా వేగిందండి. ఇందులోకి టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఆ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని బాగా వేగిన ఉల్లిపాయల్లోకి ఇవి వేసుకున్నాము. టమోటా ముక్కలు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా చిన్నగా గరిటెతో తిప్పాలి. టమోటాని బాగా మగ్గనివ్వాలండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. చూడండి, బాగా మగ్గాయి. పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో వేసుకున్నాం కదండి. ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొనేసి మొత్తం ఇందులోకి వేసుకుందాము. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి. గట్టిగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. పలుచుగా కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి. టమోటాలు బాయిల్ అవ్వాలి కదా, వాటర్ ఇమురుతుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 20 మినిట్స్ బాగా మగ్గనిద్దాము. చూడండి, బాగా ఉడుకుతుంది. మగ్గిన తర్వాత ఇలా టమోటాలు బాగా మగ్గిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.